చూసి మరొకరు. ఈజీ మనీ, ప్రమోషన్ చేసేద్దాం, పైసలు పట్టేద్దాం. ఇది గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు వ్యవహరిస్తున్న తీరు. జనం ఏమైపోతే మాకేంటి, మాకు డబ్బులు వస్తున్నాయి చాలు, మేం సంపాదించుకుంటే చాలు, ఎవరు ఎలా మునిగిపోతే మాకేంటి, చస్తే మాకేంటి అనుకుంటున్నారు. బ్యాన్ ఉన్న బెట్టింగ్ యాప్స్ లింక్స్ పంపుతూ, గేమ్స్ ఆడిస్తూ, బెట్టింగ్ పెట్టిస్తూ నిలువునా మునిగిపోయేలా ప్రేరేపిస్తున్నారు. కానీ వీరి డర్టీ గేమ్ ఎన్ని రోజులు సాగదు కదా, అందుకే అందరి ఆట కట్టిస్తున్నారు. స్కామ్ అలర్ట్ అలర్ట్. ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు. సోషల్ మీడియాలో చెప్పేవన్నీ నిజాలు కాదు, చూపించేదంతా సరైంది కాదు. ప్రమోటెడ్ వీడియోలు నమ్మొద్దు. మంచి చెడుల హద్దుల్ని గుర్తించండి. ఈజీ మనీ, టైంపాస్ కోసం బెట్టింగ్ జోలికి అస్సలే వెళ్ళకండి. ఇది గత కొన్ని రోజులుగా అందరినీ పోలీసులు అలర్ట్ చేస్తూ ఇస్తున్న మెసేజ్. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో సిచ్యువేషన్ చేజారిపోయింది. బెట్టింగ్ యాప్లతో పరిచయం లేకపోయినా తాము ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఫాలో అయ్యేవారు చెప్పుడు మాటలు విని జేబులు, ఇల్లు కొల్ల చేసుకుంటున్నారు. కొందరైతే అప్పుల పాలై వాటిని కట్టలేక ప్రాణాలు తీసుకున్నారు. ఇంకొందరైతే అప్పుల ఊపి నుండి బయటపడలేకపోతున్నారు. సక్సెస్ కు, సంపాదనకు షార్ట్ కట్స్ అంటూ ఏవీ లేవు. షార్ట్ కట్స్ లో వెళ్తే చివరకు మిగిలేది కష్టాలు, నష్టాలే. డ్రగ్స్, బెట్టింగ్స్ ఒకదానికొకటి ఇంటర్లింక్. ఎలా ఉందో చూద్దామని ఒక్కసారి ముట్టుకుంటే వదిలిపెట్టు, వ్యసనంగా మారతాయి. చివరికి బానిసలుగా చేసుకుంటాయి. ఫైనల్ గా నిండా ముంచేస్తాయి, జీవితాన్ని ఆగం చేస్తాయి. చక్కగా సంపాదించుకునేవారు కూడా చిన్న గేమ్ చిటికెలో ఆడేద్దాం, లక్షలు, కోట్లు కొల్లగొడదాం అనుకుంటున్నారు. చివరికి అన్నీ కోల్పోతున్నారు. ఆ భ్రమల నుండి బయటపడేసరికి ఏమీ లేకుండా చేసుకుంటున్నారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ మాయలో పడిన వారి దుస్థితి. సో ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే, నిషేధిత బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారి భరతం పడుతున్నారు పోలీసులు. సబ్స్క్రైబర్లు ఎక్కువగా ఉంటే చాలు, ఒకరిని చూసి మరొకరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఎవరు ఎటు మునిగితే మాకేంటనుకుంటూ వీడియోలు చేశారు. ఏపీ, తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ పై బ్యాన్ ఉంది. కానీ తమ ఫాలోవర్లను తెలివిగా ట్రాప్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో చేరాలని చెప్పి అక్కడ నిషేధిత లింకులు వేస్తూ, ఇన్స్టాల్ చేసి ఆడిస్తూ, డబ్బులు లేకపోతే మొదటగా ప్రమోషన్ గా కొంత ఇప్పిస్తూ రొంపిలోకి దింపి నిలువు దోపిడీ జరిగిపోయేలా చేస్తున్నారు. ఏదో ఒక రోజు పాపం పండుతుంది కదా. ఇప్పుడు తెలుగునాట బెట్టింగ్ యాప్స్ ఇష్యూ హాట్ డిబేట్ గా మారింది. లేటెస్ట్ గా 11 మంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అందరి సోషల్ మీడియా అకౌంట్లు చెకింగ్ నడుస్తుంది. డిలీట్ చేసినా సరే యూట్యూబ్, గూగుల్, ఫేస్బుక్ కంపెనీలతో మాట్లాడి వాటిని రిట్రైవ్ చేయిస్తారు. ఆధారాలన్నీ సేకరించి చర్యలకు రెడీ అవుతున్నారు పోలీసులు. ఇమ్రాన్ ఖాన్ అనే యూట్యూబర్ ఎథిక్స్ లేని చెత్త వీడియోలు చేస్తున్నాడని పోలీసులు అంటున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ముసుగులో ఏది చేస్తామన్నా కుదరదు అంటున్నారు. ప్రెజెంట్ కొందరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని పరారయ్యారు. ఇంకొందరు అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారు. కానీ ఎప్పటికైనా బయటకు రావాల్సిందే కదా. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నిన్న ఒక సిటిజన్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారం పైన ఒక క్రిమినల్ కేసు నమోదైంది. ఒక 11 మంది ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ పేరు మీద ఎవరైతే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారో, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోలను వాళ్ళు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టే షార్ట్స్ను, రీల్స్ను చూస్తూ ఉంటారు. తర్వాత క్రికెట్ సీజన్లో క్రికెట్ బెట్టింగు, మిగతా సీజన్లో వేరే అదర్ బెట్టింగ్స్ అన్నీ వీళ్ళు ఆడి చాలా డబ్బులు కోల్పోతున్నారు అనేది ఆయన గుర్తించి కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే 11 మంది మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయిందో వాళ్ళలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో ఏమేమి వీడియోలు పెట్టారు, ఇదంతా క్షుణ్ణంగా పరిశీలించి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వాళ్ళపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాము. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై మార్చి 17న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. ఓ సిటిజన్ ఇచ్చిన కంప్లైంట్తో ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, టేస్టీ తేజ,
కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతు చౌదరి, సుప్రీత, సుధీర్, అజయ్, సన్నీ యాదవ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై 318(4), 3(3)A, TSGA 66D, ఐటీ యాక్ట్ 2008 కింద కేసు నమోదు చేశారు. టైం బాగుండో, కష్టపడో, సొంత తెలివితేటలతోనో, క్రియేటివిటీతోనో సోషల్ మీడియాలో స్టార్లుగా మారిన వారు దాన్ని మరోలా వాడుకుంటున్నారు. బ్యాన్ ఉందని తెలిసినా లక్షలు, కోట్లు వస్తున్నాయని తెలిసి ఇల్లీగల్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. నిజానికి యూట్యూబ్లో వల్గర్ కంటెంట్, చిల్డ్రన్ కంటెంట్ పోస్ట్ చేస్తూ రెచ్చిపోతూనే సైడ్ బిజినెస్ గా ఇలా బెట్టింగ్ దందాలు చేయిస్తున్నారు. ఎవరు కూడా చాలామంది ఇప్పుడు ఏదో మీరు అంతకుముందు అన్నట్లు చాలామంది డిలీట్ చేయడం జరుగుతుందని చట్టం తను పని చేయాల్సి వస్తుంది. డెఫినెట్లీ పోలీస్ కేసు రిజిస్టర్ అయితే మీరు అందరూ కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది, అరెస్ట్ కావాల్సి వస్తుంది, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. మీరు సంపాదించి కూడా మీకు అటాచ్మెంట్ కూడా తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. సో మీ నష్టపోతారు. సో అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. మీరు ఒక మంచి మీకు మంచి టాలెంట్ ఉందంటే అది మంచి కోసం వాడండి. ఏదో మీరు టూరిజం కావచ్చు, లేదంటే మీరు ఒక ఫారెస్ట్ గురించి కావచ్చు, కుకింగ్ గురించి కావచ్చు, మీకున్న హాబీస్ గురించి మీరు చెప్పడానికి ఒక మంచి వేదిక సోషల్ మీడియా. బట్ ఎవరో వచ్చి మీకు ప్రలోభ పెట్టి ఇలాంటివి చేస్తారంటే అది కాదు. సో మీరు ఎక్కడైనా మీరు మళ్ళీ చట్టం తన పని చేయాల్సి వస్తుంది. చట్టం మళ్ళీ ఏ రోజు కూడా వదలదు. మీరు డెఫినెట్లీ చట్టం తన పని చేసి మీకు అది దెర్ ఇస్ నో వన్ అబౌవ్ ది లా. సో ఎవరు కూడా ఇలాంటి జోలికి పోవద్దని చెప్పి అందరికీ కోరుతున్నాను. అందరూ తెలుసుకోవాల్సిన సింపుల్ లాజిక్ ఏంటంటే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ లో ఆడిన వారెవరూ బిల్డింగ్లు కట్టలేదు, లగ్జరీ కార్లు కొనలేదు. అందరూ దివాలా తీసిన వారే. ఎందుకంటే యాప్ రన్ చేసే వాళ్ళ చేతుల్లోనే మాయాజాలం అంతా ఉంటుంది. వారు మొదట్లో ఇచ్చినట్లే ఇచ్చి బానిసయ్యారని గుర్తించాక అస్సలు గేమ్ రన్ చేస్తారు. పోవడమే గాని రావడం అంటూ ఉండదు. చేసిన అప్పుల్ని తీర్చేందుకు మళ్లీ మళ్లీ ఆడి మొత్తం జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు యూత్. సో సే నో టు బెట్టింగ్స్, బీ అలర్ట్. ఇది మనీ వరల్డ్. డబ్బుకు లోకం దాసోహం. మనీ చుట్టే మ్యాటర్స్ తిరుగుతుంటాయి. బెట్టింగ్ ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. ఇప్పుడు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ల భరతం పడుతున్నారు. మరి బడా పర్సనాలిటీస్ ను పట్టుకుంటారా, కేసులు పెట్టి జైలుకు పంపుతారా? ఇప్పుడొచ్చి తెలియక చేశాం, తాము చేసింది తప్పు అంటే సరిపోతుందా? బెట్టింగ్ యాప్స్ విషయంలో గేమింగ్ ఇండస్ట్రీ గేమ్ ఆడుతుందా? మొన్నటిదాకా లోన్ యాప్లు, వేధింపులు, ఆత్మహత్యలు. ఇప్పుడు బెట్టింగ్ యాప్ల గొడవ. చిన్న చితక ఇన్ఫ్లుయెన్సర్లే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని అనుకున్నారంతా. కానీ డీప్గా వెళితే డీల్స్ అన్నీ డీకోడ్ అవుతున్నాయి. హీరోయిన్లు, సెలబ్రిటీలు, యూట్యూబ్ స్టార్లు ఒక్కరేంటి చాలా మందికి బెట్టింగ్ మాఫియా లింకులు తెరపైకొస్తున్నాయి. అంతా ఇల్లీగల్. అయినా సరే డబ్బులకు కక్కుర్తిపడి భయం లేకుండా ప్రమోట్ చేసేశారు. కానీ ఇప్పుడు అందరి మ్యాటర్ బయటకొస్తోంది. సాధారణంగా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కామన్ పబ్లిక్ కు అందుబాటులో ఉండవు. వాటి పేర్లు కూడా చాలా మందికి తెలియవు. ఎక్కడుంటాయి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నవి పబ్లిక్ డొమైన్ లో ఉండవు. ఏపీకే ఫైల్స్ రూపంలో సైబర్ సెక్యూరిటీకి దొరకకుండా ఫోన్లలోకి చొరబడేలా డీల్ చేస్తుంటారు. ఇవన్నీ ఇల్లీగల్ వ్యవహారాలను అరటిపండు ఒలిచినట్టు చెప్పేది ఈ ఘనత వహించిన సోషల్ మీడియా స్టార్లు, సెలబ్రిటీలే. కొందరు యూట్యూబ్ లో వెబ్ సిరీస్లు రిలీజ్ చేసేవారు కూడా వీడియోకు ముందు ఇలాంటిదే పిచ్చి యాప్ ను పరిచయం చేసి రొంపిలోకి దింపుతుంటారు. లేటెస్ట్ గా 11 మంది యూట్యూబర్లపై క్రిమినల్ కేసులైతే నమోదయ్యాయి. మరి వీరితో పాటు పెద్ద పెద్ద సెలబ్రిటీల సంగతేంటి? వారి ఆట కూడా కట్టిస్తారా అన్న ప్రశ్నలొస్తున్నాయి. గతంలో దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్ కలిసి ఆన్లైన్ రమ్మీ యాడ్ లో నటించారు. ఈ యాడ్ ద్వారా ఈ ఇద్దరు గ్యాంబ్లింగ్ ను ప్రోత్సహిస్తున్నారని కోయంబత్తూర్కు చెందిన ఓ సామాజిక కార్యకర్త కేసు వేశాడు. అంతేకాదు అప్పట్లో ఈ ఇద్దరి తీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ ఎపిసోడ్ తో మరోసారి విమర్శలు పెరుగుతున్నాయి. వీళ్లే కాదు, గతంలో మంచు లక్ష్మి, హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ ఇష్యూస్ తెరపైకొస్తున్నాయి. వారందరిపైన చర్యలు తీసుకోవాల్సిందే అని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసిన వారిలో యాంకర్ శ్యామల కూడా ఉండడంతో ఆమెను అధికార ప్రతినిధి పోస్టు నుంచి వైసీపీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు జనసేన నేత కిరణ్ రాయల్.
మనం ఆన్లైన్ ఐడి లేక కెసినో ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా. ఒకవేళ మనకి ఐడీలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా. మనకి బోల్డ్ డబ్బులు వచ్చాయనుకోండి, మన నెంబర్ ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు. అవునా కాదా? ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి, ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. మీకు ఏమైనా సమస్య వచ్చినా డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. ఏ నెంబర్కి చేయాలి శ్యామల గారు అంటారా? చెప్తాగా. ఈ గత కొద్ది రోజులుగా టీవీల్లో వచ్చి వెనకాల జగన్ బొమ్మ పెట్టుకొని ఓవర్ యాక్షన్ చేస్తున్న శ్యామల నిన్నటి రోజు తెలంగాణలో కేసు నమోదైంది. అది ఎట్లాంటి కేసు అంటే, యువకుల్ని టార్గెట్ చేసి ఏదైతే బెట్టింగ్ యాప్స్ పేరుతో బలి తీసుకుంటుందో దాన్ని ప్రమోషన్ చేయడం. ఈమె ఒక అధికార ప్రతినిధి పార్టీకా లేదా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం అధికార ప్రతినిధా? చెప్పండి. అధికార ప్రతినిధిగా ఉండే అర్హత హోదా లేదు కాబట్టి సస్పెండ్ చేయండి. ఏమని తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ పుట్ట పగలటంతో చాలా మంది ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇంకొందరైతే తమకు తెలియకుండా చేశాం, క్షమించాలంటూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఇంకొందరు బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసినా చెయ్యలేదని ఇంకా బుకాయించే పరిస్థితిలోనే ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కలిగే నష్టాల గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్న ఆఫీసర్స్ కి మరియు ఇతరులకి నా హృదయపూర్వక అభినందనలు. పాలసీస్లో ఉన్న ఇష్యూల కారణంగా మరియు ఇతర కారణాల వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి నార్మల్గానే చాలామని అవుతున్నాయి. ఏది ఏమైనా సరే ఈ సందర్భంగా మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మా ఆడియన్స్ కానీ వ్యూవర్స్ కానీ నష్టం కలిగించేది ఏ మాత్రం మేము చేయబోము. ఈ బెట్టింగ్కి సంబంధించింది ఏదైనా సరే రాబోయే రోజుల్లో కూడా ఎంకరేజ్ కానీ ప్రమోట్ కానీ అస్సలు చేయబోము. అలానే మనందరం కలిపి దీని రూట్ కాజ్ ఏంటో కనుక్కొని దాన్ని నిర్మూలించే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. 2 days నుండి వస్తుంది. బేసిక్గా లాస్ట్ 1 year నుంచి నేను ఏ యాప్ చేయలే. మీరు నా సోషల్ మీడియా అకౌంట్స్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాల్లో చూసుకోండి. ఏ ప్రమోషన్ అయితే నేను చేయలేదండి. అది ఎప్పుడో జరిగిన దాన్ని వాంటెడ్గా వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వైరల్ చేస్తున్నారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. వాళ్ళల్లో నేను ఒకదాన్ని. అండ్ ఇప్పుడు ఆపేశాను. అండ్ దానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి అండ్ ఈజీ మనీకి అలవాటు పడద్దు. అంటే సే నో టు బెట్టింగ్ యాప్స్. నేను ఒకప్పుడు ఆల్మోస్ట్ లైక్ 1 year బ్యాక్ ఆర్ 1.5 year బ్యాక్ రీసెంట్గా అయితే నేను బెట్టింగ్ ని ప్రమోట్ చేయలేదు. బట్ అంతకుముందు నేను ప్రమోట్ చేసినవి ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. అండ్ తెలుసో తెలియకో చేసిన తప్పుని మీరందరూ క్షమిస్తారని కోరుకుంటున్నాను. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఫేక్ ప్రమోషన్ చేసిన వారున్నారు. సక్సెస్ స్టోరీలంటూ కబుర్లు చెప్పిన వాళ్ళు ఉన్నారు. లింకులిచ్చి జాయిన్ అవ్వాలంటారు. ఫేక్ ప్రామిస్లు కూడా చేస్తుంటారు. డబ్బులు గ్యారంటీ, నాది పూచి అంటారు. సో ఇవన్నీ బెట్టింగ్ రొంపిలోకి దింపటమే. కేవలం మాటతో చెప్పకుండా అన్ని ఫేక్ ప్రచారాలతో జనం నిండా మునిగేలా చేసిన వారెందరో ఇప్పుడు వారందరి భరతం పట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మోసపోయిన వారు, సామాజిక కార్యకర్తలు చాలా మంది కంప్లైంట్లు కూడా చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లది ఒక తప్పైతే, ఈ గేమింగ్ ను నడిపిస్తోన్న వారిది మరో ఇష్యూ. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై తెలంగాణలో బ్యాన్ ఉన్నప్పటికీ ఆయా వెబ్సైట్ల వినియోగానికి ఇక్కడి ప్రజలను ఎలా అనుమతిస్తున్నారంటూ సంబంధిత వెబ్సైట్ల నిర్వాహకులు, ఇంటర్నెట్ ప్రొవైడర్లను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇటీవలే నిలదీసింది. పలు బెట్టింగ్, గేమింగ్ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో నమోదైన ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్, లోకల్ బ్యాంక్ ఖాతా ఉన్న వ్యక్తులకు నిషేధిత గేమింగ్ సైట్లలో లాగిన్ అయ్యేందుకు అవకాశం ఎందుకిస్తున్నారని ప్రశ్నలు సంధించారు. ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాంటసీ స్పోర్ట్స్, పలు గేమింగ్ కంపెనీల సీఈఓలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం ప్రతినిధులతో ఇటీవలే మీటింగ్ కూడా పెట్టి స్ట్రిక్ట్ గా చెప్పేశారు. ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ కు బానిసలై పలువురు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. గేమింగ్ సంస్థలు జియో ఫెన్సింగ్ పాటించకపోవటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. నిషేధిత గేమింగ్ యాప్ల్లో బెట్టింగ్లకు పాల్పడుతున్న వారిపై 1930కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పిలుపునిచ్చింది. డబ్బులు ఊరికే వస్తున్నాయి కదా అని ఇతరుల జీవితాలతో చెలగాటమాడడం 100% తప్పు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసిన వారికి పోలీసులు చుక్కలు చూపించబోతున్నారు. ఇప్పటికైనా వీటికి చెక్ పడుతుందా చూడాలి. For more videos like this,
Subscribe Big TV channel.